హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలోని ఈ కింది నగరాల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ నెట్వర్క్లో లేని నగరాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎచ్చట ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పెరంబూర్, చెన్నై. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జాతీయ జలమార్గం 1 ఏ నీటి వ్యవస్థపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, గంగా, భాగీరథి, హుగ్లీ నది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశము విమాన ప్రయాణానికి అనువైన పరిస్థితులను అందిస్తుంది. ఈ ప్రకటనకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండుట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో తయారైన రైళ్ల కోచులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, కపూర్తల మరియు పెరంబూర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అత్యధిక సంఖ్యలో నమోదైన వాహనాలు ఉన్న నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఢిల్లీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ముంబై హై ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కాంటినెంటల్ షెల్ఫ్ ఆఫ్ అరేబియా సముద్రం. నెక్స్ట్, భారతదేశపు అతి పొడవైన సొరంగం జవహర్ సొరంగం. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని రోడ్లు అవస్థాపన కోసం సృష్టించబడుతున్న బంగారు చతుర్భుజంలో కింది పట్టణాలలో ఏది లేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జబల్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ రెండు ప్రదేశాలు ఉత్తర దక్షిణ కారిడార్ ద్వారా అనుసంధానించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శ్రీనగర్ మరియు కన్యాకుమారి. శ్రీనగర్ మరియు కన్యాకుమారి ప్రదేశాలు ఉత్తర దక్షిణ కారిడార్ ద్వారా అనుసంధానించబడ్డాయి. భారతదేశంలోని మెట్రోపాలిటస్ నగరాన్ని మెరుగుపరచడానికి ఈ క్రింది వాటిలో అత్యంత సాధ్యమైన పరిష్కారం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కర్మాగారాలను చెదరగొట్టడం ద్వారా పొరుగు ఉన్న స్వతంత్ర స్థానాలకు పరిశ్రమలను వృద్ధి చేసుకుంటాం. అయితే భారతదేశంలోని మెట్రోపాలిటస్ నగరాన్ని మెరుగుపరచుకోవడానికి అత్యంత సాధ్యమైన పరిష్కారంగా కర్మాగారాలను చెదరగొట్టడం ద్వారా పొరుగున ఉన్న స్వతంత్ర స్థానాలకు పరిశ్రమలను వృద్ధి చేసుకునుట దీనికి అత్యంత సాధ్యమైన పరిష్కారం అని చెప్పవచ్చును. నెక్స్ట్, దేశంలోని రహదారుల అవస్థాపన కోసం సృష్టించబడుతున్న స్వర్ణ చతుర్భుజంలో కింది పట్టణాలలో ఏది లేదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైదరాబాద్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ రైల్వే జోన్లు మరియు వాటి ప్రధాన కార్యాలయము సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దక్షిణ మధ్య హైదరాబాద్. నెక్స్ట్,
ఈశాన్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోరఖ్పూర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో రైల్వేల కోసం చక్రాలు మరియు ఇరుసుల ఉత్పత్తి చేయబడతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బెంగళూరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బెంగళూరులో కనుక చూసినట్లయితే రైల్వేల కోసం చక్రాలు మరియు ఇరుసులు ఉత్పత్తి చేయబడతాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో రైల్వే నెట్వర్క్ యొక్క ప్రధాన లోపం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3 రకాల గేజ్ల ఉనికి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కొంకన్ రైల్వేకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రోహో మంగళూరు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతీయ రైల్వే ద్వారా కొత్తగా ఉత్పాదక యూనిట్ను స్థాపించబోతున్నది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతీయ రైల్వే ద్వారా కొత్తగా ఉత్పాదక యూనిట్ని స్థాపించబోతున్నది ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, వీల్ ఫ్యాక్టరీ చాప్రా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతీయ రైల్వేలో వెడల్పు లేదా బ్రాడ్ గేజ్ ట్రాక్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1676 మీటర్లు. అంటే ఇక్కడ 1.600 అంటే 676 మీటర్లు దీనికి సరైన సమాధానంగా చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోరఖ్పూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫారం ఏది అంటే గోరఖ్పూర్. నెక్స్ట్, ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సౌత్ ఈస్టర్న్ రైల్వే భువనేశ్వర్. ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వే అనేది రైల్వే జోన్ అండి. దీని యొక్క ప్రధాన కార్యాలయము భువనేశ్వర్ అనేది సరైన సమాధానం కాదని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఉత్తర భారత మైదానాల్లో రైల్వేలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. ప్రాంతము మరింత ఉత్పాదకతను కలిగి ఉంది. ఇచ్చట జనసాంద్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం కనీసం భౌతిక ప్రతిఘటనను అందిస్తుంది. ఇక్కడ ఏంటండి, ఉత్పాదకత, జనసాంద్రత ఎక్కువగా, నెక్స్ట్ కనీస భౌతిక ప్రతిఘటనను అందించడం, ఇవన్నీ ఉత్తర భారత మైదానాల్లో రైల్వేలకు సంబంధించినవిగా గుర్తించడమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రపంచంలో భారతీయ రైల్వే నెట్వర్క్ స్థానము ఎన్నవది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2వది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే భారతీయ రైల్వే నెట్వర్క్ యొక్క స్థానము రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రైల్వే వ్యాగన్ల ఉత్పత్తిలో ప్రధాన కేంద్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అసన్సోల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రైల్వే జోన్లలో ఏది గరిష్టంగా కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తర రైల్వే జోన్లలో కనుక చూసినట్లయితే గరిష్టంగా అంటే ఎక్కువ కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.